గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఫస్ట్ సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసింది అర్జున్ రెడ్డి. ఎస్ అమితుమి కాదు. ఓకే ఓకే. యా రిలీజ్ అమితుమి ఫస్ట్ అయింది, తర్వాత అర్జున్ రెడ్డి అయింది. సో అప్పటికే మీకు విజయ్ అంటే ఒక ఐడియా ఉందా? అంటే మీకు ఇష్టం అని అన్నారు కదా, ఐ మీన్ ఎస్ నాకు ఎవడే సుబ్రహ్మణ్యం యాక్చువల్లీ ముందుటి నుంచి ఇష్టం. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అప్పటి నుంచి ఇష్టం. ఓకే. అంత చిన్న క్యారెక్టర్ మీరు బాగానే గమనించారా? నేను పక్కన వాళ్ళని ఎక్కువ గమనిస్తాను. ఓకే ఓకే. లైక్ ఎందుకంటే నేను కూడా జూనియర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యాను కదా, సో నేను పక్కన వాళ్ళని చూస్తూ ఉంటాను, ఎవరు బాగున్నారు, ఎవరు అవుతారు హీరో అని నేను లోపల. సో ప్రెడిక్షన్ గేమ్. ఎస్ ఐ యూస్ టు ప్రెడిక్ట్, అంటే ఐ యూస్ టు రూట్ ఫర్ పీపుల్, అండ్ విజయ్ దేవరకొండ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అప్పుడు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ టైంలో గెస్ట్ చేశారు ఏమన్నా విజయ్ దేవరకొండ? నేను అనుకున్నాను దిస్ గాయ్ యాక్చువల్లీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కన్నా ముందు నేను వేరే మూవీలో చూసాను విజయ్ దేవరకొండ గారిని. నువ్విలా మూవీ ఈటీవీది ఉంటుంది. సో లిటరల్లీ ఇట్స్ స్మాల్ ఫిల్మ్ అండ్ హీ హాస్ లైక్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో నేను ఆ మూవీ చూసినప్పటి నుంచి ఫ్యాన్ అని కాదు కానీ అరే బాగున్నాడు ఇతను హీరో అవుతే బాగుండు అని. సో అందుకే అర్జున్ రెడ్డి చేశాను యాక్చువల్లీ, బికాజ్ ఐ వాజ్ యాక్చువల్లీ రూటింగ్ ఫర్ హిమ్. ఓకే. అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగ గారు అప్పటికి ఎవరికి తెలియదు, ఒక కొత్త డెబ్యూటెంట్ కాబట్టి. ఏమన్నా అనిపించిందా మీ ప్రెడిక్షన్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఆ డైరెక్షన్ చూసినప్పుడు? అంటే ఫ్యూ పీపుల్ హ్యావ్ దట్ ఆరా, అంటే ఇలా తెలిసిపోతుంది మీకు. ఆల్రెడీ ఫేమస్ ఉన్నట్టు మాట్లాడతారు, ఆల్రెడీ ఎంత కాన్ఫిడెంట్, ఎవ్రీబడి వాజ్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ సెట్, అందరూ కాన్ఫిడెంట్ ఉండే. సో ఎస్ సార్ ఇస్ లైక్ అమేజింగ్. సార్ బయట అనుకునే అంత కోపిష్ట ఏం కాదు. నాకు తెలిసిన సార్ అయితే వేరబ్బా, అక్కడ ఏమవుతుందో నాకు తెలీదు. సో బయట అందరూ ఇలాగే అనుకుంటారు, అంటే చాలా ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసేస్తారు వెంటనే. ఆయన ఏ రీల్లో కనిపించినా కొంచెం ఇలా ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టారంటే చాలు అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ వేసేస్తారు. ఈవెన్ పాపం TV9లో ఇంటర్వ్యూస్, ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు మీరు ఇక్కడ బ్యాన్ చేస్తే ఏం చేస్తారు అన్నప్పుడు ఆయన ఇలా చూస్తూ ఉంటాడు. ఆయన పాపం సీరియస్ అవ్వరు, ఇలా అని తర్వాత ఐ విల్ గో టు బాలీవుడ్ అండి, అక్కడ కూడా బ్యాన్ చేస్తే హాలీవుడ్ అని చాలా పొలైట్ గానే చెప్తారు. బట్ ఏంటి ఫస్ట్ ఇలా చూస్తారు ఆయనకి, ఆయన కళ్ళు ఇంటిమిడేటింగ్. డెఫినెట్లీ అంటే కొంతమంది ఉంటారు కదా, చూసిన వెంటనే మీకు లైక్ ఇంటిమిడేటింగ్ అనిపిస్తుంది చూసినప్పుడు, బట్ ఐఎమ్ ఓకే అంటే హీ వాజ్ స్వీట్ విత్ మీ. సో బట్ ఒక ఫార్ములా చెప్పేశారు తెలుసా మీరు ఇప్పుడు? ఏంటి? కొంతమంది ఆల్రెడీ చాలా ఫేమస్ లా మాట్లాడతారు, అది సక్సెస్, చాలా మందికి అది సక్సెస్ ఫార్ములా అయింది. ఈవెన్ అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ గారు ఆ స్పీచ్ ఇవ్వకపోయి ఉంటే మేబీ ఇంత పెద్ద స్టార్ అయ్యేవారు కాదేమో. ఎగ్జాక్ట్లీ ప్రాపర్ టైంలో ఒక మంచి స్పీచ్ ఇచ్చారు. లైక్ అందరినీ పిలవండి రా, ఒకవేళ బీపేస్తే మీరు పిలవండి అని. నైస్. సో ఐ మీన్ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అయితే అప్పటికే విజయ్ మీద కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది మీకు, విజయ్ గారి మీద చేశారు. అవునవును, నైస్. సో ఏంటి మొన్న పెళ్ళి అయింది కదా, అంత హర్ట్ అవ్వలేదు నేను. ఐఎమ్ లైక్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్, ఇఫ్ దే ఆర్ ఇన్ లవ్ వై నాట్. కానీ సిద్ధార్థ్ కి పెళ్ళైనప్పుడే హర్ట్ అయ్యా. అవునా? సేమ్ పేరు పైగా అదితి. ఓకే, అదితి గారితో పెళ్ళినప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. నేను ఎంగేజ్మెంట్ కే ఏడ్చాను, తర్వాత కొంచెం డైజెస్ట్ చేసుకొని సర్లే ఇది అవుతోంది, నాకు ఇప్పటికే ఏడుపు వస్తుంది. బట్ ఓకే కాదు, మరి అంత ట్రూ ఉన్నప్పుడు మీరు త్వరగా ఎక్స్ప్రెస్ చేయాలి కదా ఎవరన్నా. నేనేమనుకున్నానంటే, నేను సిద్ధార్థ్ గారిది వేరే ఇంటర్వ్యూస్ చూసాను, చిన్నప్పటి నుంచి చూస్తుంటే నేను పెళ్లి చేసుకోను ఇలా చెప్పేవారు. సో నేనేమనుకుంటా యాజ్ ఎ ఫ్యాన్, సరే నా కోసం వెయిట్ చేస్తారు అని అనుకుంటా. అదే ఉంటుంది ఫ్యాన్ గర్ల్ అంటే. సో ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు కూడా పెళ్లి చేసుకోను అనే పర్స్పెక్టివ్ లో ఉన్నారు. రేపు వచ్చి నేను పెళ్లి చేసుకుంటున్నా అంటే చాలా మంది హార్ట్స్ బ్రేక్ అవుతాయి, చాలా మంది అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ అవుతాయి. అలానే నా హార్ట్ కూడా బ్రేక్ అయింది. చేసుకొని అన్నారు కదా, ఎందుకు చేసుకున్నా? అది కూడా ఇప్పుడు బయట జనాలు నవ్వుతారు నేను పోయి చెప్తే అదితి అని. సరిపోయింది, అయింది, బాగైంది నీకు. బట్ ఎనీవే, అంటే నేను ఒకవేళ కలిస్తే ఫ్యాన్ గర్ల్గా కలవాలనుకోలేదు సిద్ధార్థ్ని, ఒక యాక్ట్రెస్గా కలుద్దాం అనుకున్నా. నాకు ఇష్టమే, కానీ నాకు
నన్ను ఎవరైనా చురుకునగా చూస్తే నచ్చదు. అలా అని అతను చూస్తాడని కాదు. నేనేమైనా అచీవ్ చేశాక కలుద్దామని. కరెక్ట్ కరెక్ట్ మ్మ్. కరెక్ట్ ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అదే నిజం, ఇప్పుడు నేను వెళ్ళి టైంకి ఆ ఛాన్స్ సిద్ధు నువ్వు అంటే నాకు ఇష్టం అంటే ఎవరు నువ్వు అంటారు. అంతే. సో యా. నిజం నిజం పర్ఫెక్ట్ సీరియస్లీ సూపర్. మంచి యాటిట్యూడ్ ఉన్నాయి, మంచి వాల్యూస్ ఉన్నాయి మీకు. థ్యాంక్ అది అది ఉండాలి నిజంగా. మనం ఐ మీన్ ఎంత ప్రేమ ఉన్నా కూడా చులకన చేయకూడదు, ఆ లవ్ ని చులకన చేయకూడదు, దాన్ని గొప్పగా చూపించాలి. సూపర్ అండి, సూపర్. సో